జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఏంటంటే లక్ష్మీనారాయణ పూజ. మనకి ఏ పూజైనా వాకిట్లో ముగ్గు తప్పకుండా ఉండాలి. పీఠం పెట్టుకోవడం కోసం ఆ పీఠంకి పసుపు రాసి, అలాగే అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత, తెల్లటి వస్త్రం కానీ, టవల్ కానీ వేసి, ఆ టవల్ మీద బియ్యం 3 పిడికిళ్ళు గానీ, ఎన్నైనా వేసుకోవచ్చు. అలా బియ్యం వేసుకున్న తర్వాత మన సత్యనారాయణ స్వామి ప్రతిమని, ఫోటోని, చిత్రపటం అలంకరించుకొని మనం ప్రతిష్ఠ జేసుకోవాలి. అలాగే ఇక్కడ కలశం కోసం అష్టలక్ష్మి చెంబుని యూజ్ చేశాను. అందులో వాటర్ పోసుకొని మనకి యాజ్ ఇట్ ఈజ్ మనం వినాయకునికి ఇలా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. అందులో రూపాయి బిల్లెయ్యాలి. నేను ముందే పూజ కోసం అన్నీ సిద్ధంగా చేసుకున్న తర్వాతే పూజ దగ్గర కూర్చున్నా. అంటే ప్రసాదాలు, ఇంకా అక్కడికి కావాల్సిన పండ్లు, ఫలాలు, ఆకులు, పండ్లు, పూలు అన్నీ నేనక్కడ పెట్టుకున్న తర్వాతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాము. అంటే మళ్ళీ లేవకుండా. ఇంకిప్పుడు ఈ ఆడంబరాలకి పోయి హడావిడిగా ఇదంతా పూజ చేసేంత ఓపిక లేదు. వచ్చిన వాళ్ళని మెయింటైన్ చేసేంత రిస్క్ పెట్టుకోదలుచుకోలేదు. అందుకే నేనింక కార్తీక మాసమే కదా అనేసి ఇంట్లో సింపుల్‌గా నాకు తోచిన విధంగా ఆ స్వామికి నేను సంకల్పం చెప్పుకున్నాను. ఎలా అయినా నీ పూజ చేసుకోవాలి అనేసి. నేనిట్లా నాకు తోచిన విధంగా నేను స్వామివారి పూజ చేసుకున్నాను. అలాగే పీఠం పెట్టుకొని మనము పంతులు లేకుండా గూడా చేసుకోవచ్చు. పంతులతో పిలిపిచ్చి చేపిస్తే మరీ మంచిది. అన్ని సార్లు మనము భరించలేం కదా! అంటే పంతుల్ని భరించలేమని కాదు. మన ఇంట్లో పరిస్థితుల్ని, వచ్చిన వాళ్ళని రిసీవింగు అవన్నీ. ఇప్పుడు ఎవరినైనా పిలవంగానే సరిపోదు. వచ్చిన వాళ్ళకి సరిపడా మర్యాద చేసేంత శక్తి, స్తోమత ఉంటేనే మనం ఏదైనా చేసుకోవాలి. వచ్చిన వాళ్ళని చూసుకోవడం ఇది, అది అంటే మనకి రిస్క్ అనిపించినప్పుడు మనం ఇలా కూడా స్వామివారి పూజ చేసుకోవచ్చు. మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో, అలాగే ఈ అయ్యవారి వ్రతం కూడా చేసుకోవచ్చు. ఈ పూజ అయిపోయిన తర్వాత తప్పకుండా పంతులు దగ్గరికి వెళ్లి దక్షిణ తాంబూలం సమర్పించుకొని రావాలి. "అయ్యా! నువ్వు లేకున్నా మేము చేసుకున్నాము. మాకు తోచిన విధంగా చేసుకున్నాము. నీ వంతు నీకు హ్మ్. ఇది చేసేస్తాం ఇంక" అని చెప్పేసి మనం ఏ పంతులైనా సరే వాళ్ళకి స్వయం పాకం ఇవ్వాలి. ఇలా చేసుకుంటే మనకి వ్రత సంకల్పం దొరుకుతుంది. ఇంకా మా పిల్లలైతే సాష్టాంగ నమస్కారం గూడా జేశారు. తెలిసి తెలియక ఏమైనా చేసుంటే క్షమించు తండ్రి. కానీ మొట్టమొదటిసారి చేసుకున్నా నేనిలా పూజ. చాలా అనిపిచ్చింది. ఏవి తప్పులు జరగలేదని నేననుకుంటున్నాను. జరిగినా క్షమిస్తావని నాకు నమ్మకముంది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.